H1B వీసాల విస్తరణ విషయంలో ట్రంప్ టీం మధ్య విభేదాలు హాట్ టాపిక్ గా మారాయి. భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ పాలసీ హెడ్ గా నియమించడంపై ఓ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ చట్టబద్ధమైన వలసలకు మద్దతిస్తుంటే ఇతరులు మాత్రం అమెరికా ఫస్ట్ అంటున్నారు. ఈ క్రమంలో ఎక్స్లో ఎలన్ మస్క్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. H1B వీసాల వల్లే తాను అమెరికాలో ఉన్నానన్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా వంటి అమెరికాను శక్తివంతం చేసిన వందలాది కంపెనీల ఏర్పాటుకు H1B వీసాలే కారణమని తెలిపారు. ఈ విషయంలో ఎంతవరకైనా యుద్ధం చేస్తారని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీలోని ధిక్కరించే మూర్ఖులను తొలగించాలంటూ ఘాటుగా పోస్టు పెట్టారు మస్క్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు పలు పదవులకు కొత్త వారిని నియమిస్తున్నారు. ఇప్పటి వరకు 5 ఇండియన్ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వైట్ హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్ను ఎంచుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మాగా క్యాంప్లో విభేదాలకు కారణంగా మారింది.